ఆకాశం ముదురు బూడిద రంగులో ఉంది. గాలిలో తడి మట్టివాసన నిండిపోయింది. అర్జున్ పాత వరండాలోని చల్లని రాతి నేలపై కూర్చుని వాన కురుస్తున్న శబ్దాన్ని వింటున్నాడు. అతని పక్కనే తన అవ్వ కూర్చుని ఉంది. ఆమె వేపచెట్టు ఆకులపై పడుతున్న నీటి చుక్కలను చూస్తోంది. అర్జున్ తన పుస్తకాల నుండి తల పైకెత్తి చిన్నపాటి ఆవేదనతో, అవ్వా, ఎంతోమంది బాగా చదువుకున్నవారు కూడా ఉద్యోగాల కోసం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? వారికి అవకాశాలు దొరకడం ఎందుకు ఇంత కష్టంగా ఉంది అని అడిగాడు. అవ్వ తన చూపును వాన నుండి అర్జున్ వైపు తిప్పింది. ఆమె కళ్లలో ఒక విధమైన బాధ కనిపిస్తోంది. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. దానికి బదులుగా ఆకాశంలో కదులుతున్న నల్లటి మేఘం వైపు చూసింది. ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవాలంటే, అర్జున్, మనం గతంలో నాటిన విత్తనాలను చూడాలి అని మొదలుపెట్టింది. మీ తాతయ్య యువకుడిగా ఉన్నప్పుడు ప్రపంచం వేరుగా ఉండేది. ప్రజలు తమ నాయకులను ఒక నమ్మకంతో, ఆశతో చూసేవారు. నీ తాతయ్య కిరణ్ యువకుడిగా ఉన్నప్పుడు అవ్వ తన పాత జ్ఞాపకాల్లోకి వెళుతూ చెప్పింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా కాపాడుకుంటారో, నాయకులు కూడా దేశాన్ని అలాగే కాపాడతారని ప్రజలు బలంగా నమ్మేవారు. వారు నాయకులలో తెలివితేటలను, మంచి మనసును వెతికారు. ఆ కాలంలో ఓటు వేయడమంటే ఒక పవిత్రమైన బాధ్యతగా భావించేవారని ఆమె వివరించింది. కాని నెమ్మదిగా అవ్వ గొంతు కాస్త తగ్గించి చెప్పింది. పరిస్థితులు మారడం మొదలైంది. ప్రజలు నాయకులలోని మంచిని చూడటం మానేశారు. కొందరు తమ ఓటును కొద్దిపాటి డబ్బుకో లేక చిన్న చిన్న బహుమతులకో అమ్ముకోవడం ప్రారంభించారు. మరికొందరు నాయకుడి గుణాన్ని చూడకుండా కులం లేదా మతం ఆధారంగా ఓటు వేయసాగారు. చాలామంది నా ఒక్క ఓటుతో ఏం మారుతుందిలే అని ఓటు వేయడానికి కూడా వెళ్లలేదు. అవ్వ వరండాలోని పాత చెక్క స్తంభాన్ని తాకుతూ, మనం మన బుద్ధితో ఆలోచించకుండా నాయకులను ఎంచుకున్నప్పుడు పునాదులు దెబ్బతింటాయి అర్జున్. ఒక తప్పుడు నాయకుడు ఒక తరం కాలాన్ని దొంగిలించగలడు. నిధులు పక్కదారి పట్టడం వల్ల స్కూళ్లు బలహీనపడతాయి. వ్యవస్థలు చెడిపోవడం వల్ల ఉద్యోగాలు మాయమవుతాయి. ఇంటిని పట్టుకున్న చెక్కలో దాక్కున్న చెదపురుగులలా అవినీతి నిశ్శబ్దంగా పెరుగుతుంది అంది. అర్జున్ వానలో తడిసిన ఆ పెద్ద ప్రపంచం వైపు చూశాడు. అది చాలా పెద్దదిగా, తాను మాత్రం చాలా చిన్నవాడిగా అనిపించాడు. ఈ అవినీతి, ఉద్యోగాలు లేకపోవడం అనేవి తాను ఎదిరించలేని పెద్ద భూతాల్లా అనిపించాయి. కానీ అవ్వ అని తన గొంతు వణుకుతుండగా అడిగాడు. ఒక్క వ్యక్తి నిజంగా దేశాన్ని మార్చగలడా? లక్షల మంది ఓట్లు వేస్తున్నప్పుడు నా ఒక్క ఓటు ఏం చేయగలదు? అవ్వ మొదట మాటలతో సమాధానం చెప్పలేదు. ఆమె తన చేతిని పైకప్పు వెలుపలికి చాచి వాన చినుకులను తన అరచేతిలో పడనీయసాగింది. ఆ చేతిని అర్జున్కు చూపిస్తూ ఆమె అరచేతిలో ఒక స్పష్టమైన నీటి చుక్క మెరుస్తోంది. నా బిడ్డ, ఆమె మెల్లగా నవ్వుతూ అంది. దీన్ని చూడు. ప్రతి పెద్ద తుఫాను కూడా ఒకే ఒక్క నీటి చుక్కతో మొదలవుతుంది. ఆ మొదటి చుక్క లేకపోతే భూమి ఎండిపోతుంది. నదులు ఎప్పటికీ ప్రవహించవు. ఆమె అర్జున్ చేతిని పట్టుకుని గట్టిగా నొక్కింది. ఆమె స్పర్శ వెచ్చగా, ధైర్యాన్నిచ్చేలా ఉంది. ప్రతి గొప్ప మార్పు ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది అని ఆమె గుసగుసగా చెప్పింది. ప్రతి మంచి ప్రభుత్వం ఒక నిజాయితీ గల ఓటుతోనే ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఒక కాగితం ముక్క కాదు అర్జున్. ఇది నీ శక్తి. ఇది నీ గొంతు. నీకు ఎలాంటి భవిష్యత్తు కావాలో నువ్వు ప్రపంచానికి చెప్పే మార్గమిది. వర్షం మరింత జోరుగా కురవడం మొదలైంది. తోటంతా అస్పష్టంగా కనిపిస్తోంది. అవ్వ చివరిసారిగా ఆకాశం వైపు చూసింది. కాబట్టి నువ్వు పెద్దయ్యాక లోకాన్ని చూసి కేవలం ఫిర్యాదు చేసే వ్యక్తిగా మారకు. ఆలోచించే వ్యక్తిగా మారు. ప్రశ్నించు. బాధ్యతతో ఓటు వెయ్యి. ఇది ఎప్పుడూ గుర్తుంచుకో. ఈరోజు తమ ఓటును అమ్ముకునేవారు రేపు తమ పిల్లల భవిష్యత్తును అమ్ముకుంటున్నట్లే. అర్జున్ చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుని ఆకులను కడుగుతున్న వానను చూస్తూ ఉండిపోయాడు. అతను స్కూళ్ల గురించి, ఉద్యోగాల గురించి, చెక్కకు పట్టిన చెదపురుగుల గురించి ఆలోచించాడు. తుఫానును మొదలుపెట్టే ఆ ఒక్క నీటి చుక్కను తలుచుకున్నాడు. తాను ఇంకా చిన్నవాడే కావచ్చు, కాని అతని గుండెల్లో ఒక మంచి విత్తనం పడింది. అతను అవ్వ చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోడు. తనే ఆ మార్పుకు మొదటి చుక్క అవుతాడు.